హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 61. కాసేపు మీరిద్దరూ బయటికి వెళ్ళండి అయ్యా అని వరదాచారిని గోపాలాన్ని బయటకు పంపేశాడు శశిధర్. వాళ్ళిద్దరూ వెళ్ళిన వెంటనే తలుపులు లాక్ పెట్టి తన మొహానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని మీసాల్ని తీసేసి నడుం మీద చేతులు పెట్టుకుని శశిధర్ వైపు తీక్షణంగా చూశాడు ఆలం. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గోపాలం వరదాచారి మార్చి పీప్ హోల్లో నుంచి లోపలికి చూస్తూనే ఉన్నారు. కానీ 6 అడుగుల ఎత్తున్న ఆలం వీపు తప్ప వాళ్ళిద్దరికీ ఏమీ కనపడలేదు. ఎప్పుడైతే ఆలం గడ్డాలు మీసాలు తీసి పక్కన పడేశాడో చక్కగా అందంగా ఉన్న క్రికెటర్ ఆలం తపస్వి దర్శనమిచ్చాడు శశిధర్ కళ్ళకి. ఒక్క క్షణం తను చూస్తున్నది కళా నిజమా అని 2 కళ్ళు నులుముకుని మరీ చూశాడు. వెంటనే ఆశ్చర్యంతో, సార్, ఆలం తపస్వి సార్, మీరు ఇక్కడ ఉన్నారా? వాటే సర్ప్రైజ్! నేను మీ ఫ్యాన్ని సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడగలనా అని తప్పించిపోతున్నాను. చాలాసార్లు మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలన్నది నా చిరకాల కోరిక. కానీ మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ దర్శనం దొరకడమే మహాభాగ్యం అని మహా ఎక్సైట్ అయిపోయి తలా తోకా లేకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయినా సార్, మీరు మా వైజాగ్ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? వాళ్ళేంటి అలా కంప్లైంట్ ఇచ్చారు అని ఆశ్చర్యపోతూ అన్నాడు. మా ఇద్దరం నిజంగానే ప్రేమించుకున్నాం. వాళ్ళ మదర్కి బాగా సీరియస్గా ఉందంటే మా పెళ్లి విషయం చెప్పాలని ఇద్దరం కలిసి ఈ ఊరొచ్చాం. కానీ ఈ వరదాచారికి ఎప్పటినుంచో ఆ అమ్మాయి అంటే ఇష్టముంది. వాడే నన్ను బెదిరించాడు. నేను తిరగబడేసరికి మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. కావాలంటే ఈ విషయం తనతోనే చెప్పిస్తాను నేను అన్నాడు ఆలం. నో సార్, మీలాంటి వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే అవుతుంది. వాళ్ళ తమ్ముడున్నాడని వాడి మాటలు నమ్మి నేను ఇంత దూరం వచ్చాను అని. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క ఫోటో సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాడు శశిధర్. ఆలం అభిమానుల కోరికలు తెలుసు కాబట్టి నవ్వుతూ, మీకు ఒక మాట ఇస్తే నేను మీతో సెల్ఫీ తీసుకోగలను అన్నాడు. చెప్పండి సార్, మీరు రిక్వెస్ట్ చేయడం కాదు, ఆర్డర్ వేయాలి అన్నాడు శశిధర్ సంతోషంగా. మరేం లేదు, నేను ఈ రూమ్లో ఉన్నట్టు కానీ మీతో ఫోటో తీయించుకున్నట్టు కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు మీరెవ్వరికీ చెప్పకూడదు. బయట ఉన్న వాళ్ళకి కూడా నేనెవరో మీరెవరో అన్నట్టే ప్రవర్తించాలి. అలా అయితేనే, లేదంటే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. నేను చాలా సీక్రెట్గా వచ్చాను మిస్టర్ శశిధర్ అన్నాడు ఆలం. అయ్యో సార్, తప్పకుండా అని ఆలం పక్కన నిలబడి ప్రశాంతంగా 2-3 సెల్ఫీలు తీసుకున్నాడు. ఆలం యథాప్రకారం గడ్డం మీసం పెట్టేసుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేద్దామా అని ఉంది శశిధర్కి. కానీ తపస్వికి మాట ఇవ్వడం వల్ల మనసులోనే తన ఎగ్జైట్మెంట్ని దాచుకున్నాడు. సార్, మీరు ప్రశాంతంగా ఉండండి. నిజంగానే మీ సేఫ్టీ నేను చూసుకుంటాను. నేనెవ్వరికీ మీరు ఇక్కడ ఉన్నట్టు చెప్పను. వస్తాను సార్, థ్యాంక్ యూ సార్ అని సంతోషంగా పొంగిపోయాడు శశిధర్. వీడేంట్రా ఎప్పటికీ బయటికి రాడు అని డోర్ దగ్గరే నిలబడ్డారు గోపాలం వరద. డోర్ తీసుకొని బయటకు వచ్చి, బుద్ధి లేదయ్యా మీకు, ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలో మీకు తెలియదు, నోరు మూసుకొని పదండి అని వరదాచారి ముడుకుల మీద తన చేతిలో ఉన్న లాఠీతో 2 తగలనిచ్చాడు. దెబ్బకు వరదాచారికి తాతలు దిగొచ్చి కుయ్యో మొర్రో అని ఏడుపు మొదలుపెట్టాడు. గోపాలానికి కూడా మరో 2 తగలనిచ్చి తోసుకుంటూ బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు ఎస్ఐ శశిధర్. స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళేం చెప్పినా వినకుండా సెల్లో పడేసి, 202 అని కానిస్టేబుల్ని పిలిచి, నేను చెప్పే వరకు వెళ్ళని బయటికి వదలకు అని చెప్పి వరదాచారి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక మన పర్ణిక దగ్గరికి వస్తే, అయితే ఇప్పుడేమంటారు నాన్న, సూటిగా చెప్పండి, ఎందుకు ఈ సుత్తి అని అడిగింది పర్ణిక పార్వతీశాన్ని. నువ్వు ఎలా అనుకున్నా నేను చెప్పేది ఒకటే, మీ అమ్మ ఆరోగ్యం బాగుండాలంటే నువ్వు మళ్ళీ ఈ ఊరు వదిలి వెళ్ళకు. నీ పెళ్లి నేను చెప్పిన వాడితో జరగాలి అన్నాడు. అంటే ఎవరితో? ప్రశాంతంగా అడిగింది. నువ్వు వరదాచారిని పెళ్లి చేసుకోవాలి, ఇదే ఇంట్లో ఉండిపోవాలి. దానివల్ల మీ అమ్మ లేచి తిరగగలుగుతుంది. పోయిన నా పరువుని వెతికి తెచ్చుకున్నట్టు అవుతుంది. నువ్వు నా మాట వింటే నా కూతురుగానే ఉంటావు ఎప్పటికీ తేల్చి చెప్పేశాడు పార్వతీశం. పార్వతీశం నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క మాట పర్ణికకు ఏమో గాని అరుణకు మాత్రం షాక్ తగిలినట్టు ఫీల్ అయింది. తన కడుపులో బిడ్డ ఇలాంటి దరిద్రపు మాటలు వినడం కూడా ఇష్టం లేనట్టు పొట్టని చీరతో కవర్ చేసుకుని, నాన్న, ఇలాంటి మాటలు వినకు, ఇవన్నీ చెత్త మాటలు అని కొడుకో కూతురో తెలియని బేబీకి చెప్పుకుంది. ఇన్ని ఏళ్ల తర్వాత వచ్చిన కూతురుతో తండ్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తన వాళ్ల కోసం పరితపిస్తున్న పర్ణిక ఈ ప్రపోజల్కు ఒప్పేసుకుంటుందేమో. ఈ విషయం ఆలంకి ఎలా చెప్పాలి? ఎక్కడున్నావురా, ఇక్కడ దీని జీవితానికి సమాధి కట్టేస్తున్నాడు దీని తండ్రి అని పర్ణిక ఫోన్ తీసుకొని ఆలంకి కాల్ చేసింది అరుణ.
శశిధర్ వెళ్ళిపోయిన తర్వాత అనిరుద్ డోర్ కొట్టి రిలాక్స్ మై బాయ్ అని చెప్పి తన డోర్ లాక్ చేసుకుని అలసటిగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు ఆలం అప్పుడే. లోపల నుంచి అనిరుద్ తనని 1000 కళ్లతో గమనిస్తూ ఉంటాడని తెలుసు. అమ్మయ్య అని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిన ఆలంకి పర్ణిక నుంచి కాలు రావటం చూసి అత్తమ్మకు ఎలా ఉందో అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అనేలోపే, ఒకవేళ నేను ఆ వరదాచారిగాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే అని పర్ణిక టోన్ వినిపించి చెవి దగ్గరున్న ఫోన్ చేతిలోకి తీసుకొని చూశాడు. అటువైపు నుంచి స్పీకర్లో ఉందేమో క్లియర్గా వినిపిస్తోంది పర్ణిక మాట. ఎందుకు ఒప్పుకోవు? ఏ ఆడపిల్ల అయినా పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్లాల్సిందే. కానీ నీ అదృష్టం, వాడు ఇల్లరకం అల్లుడుగా ఉంటానంటున్నాడు. నువ్వు మా కళ్ళ ముందే ఉండొచ్చు. ఏంటి నీకున్న అభ్యంతరం? ఏం చూసుకుని ఆ పొగరు? బ్రతిమలాడుతున్నానని నెత్తికెక్కుతున్నావా అని కోపంగా అడిగాడు పార్వతీశం. పర్ణిక చెప్పే సమాధానం కోసం ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురుచూస్తున్నాడు ఆలం. పరీ తండ్రి ఇంత వెధవా అనుకున్నాడు. అసలు నిజంగా పర్ణిక ఈయన కూతురేనా అని అనుకున్నాడు ఆ క్షణం. ఎక్కడ పర్ణిక పార్వతీశం మాట విని ఆలంని వదిలేస్తుందేమో, వరదాచారిని పట్టుకుంటుందేమోనని భయం కూడా వేసింది అరుణకి. నేను మా ఆలంని ప్రేమించానని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాక కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నారు నాన్న మీరు? చాలా శాంతంగా అడిగింది. ఇప్పుడు నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటానన్నా వాడు నిన్ను చేసుకోడు. వరద వాడిని అట్నుంచి అటే పంపించడానికి వెళ్ళాడు. నువ్వు కులాన్ని మంట కలుపుతుంటే చూస్తూ ఊరుకుంటానా నేను అన్నాడు పార్వతీశం పిచ్చి ఆవేశంతో. ఎంత పిచ్చివాళ్ళు నాన్న మీరు! ఎవరో ఏదో చెప్తే నన్ను వదిలేసి ఆలం వెళ్ళిపోతాడనే అనుకుంటున్నారా అంది చాలా కాన్ఫిడెంట్గా. పర్ణిక మాటలు వింటుంటే ఆలంకి సల్సా డాన్స్ చేయాలని అనిపించింది. బంగారం, నువ్వు బయటికి చెప్పడం లేదు గాని నా మీద నీకు చాలా హోప్స్ ఉన్నాయి కదూ అని తెగ మురిసిపోయాడు మనసులోనే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాడు నీ తరపున నిలబడతాడని అనుకుంటున్నావా వెటకారంగా అడిగాడు కూతుర్ని పార్వతీశం. ఆలం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా వాడు నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్. నా మీద ఏగవాలినా వాడు సహించడు. మీరు పంపిన ఆ వరదాగాడు ఒంటి నిండా బురద పూసుకొని రాకపోతే నన్ను అడగండి. ఎక్కడ ఏం విరగ్గొట్టుకుని వస్తాడో మీరే చూద్దురుగాని అంది పర్ణిక. పర్ణిక ప్రశాంతత చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది పార్వతీశానికి. ఫోన్లో పర్ణిక సమాధానాలు వింటుంటే ఆలంకి మాత్రం గుండె నిండా గుడిగంటలు మోగేస్తున్నాయి. హాయ్ మేరీ జాన్, దిల్కీ ధడకన్ అనుకొని పర్ణికని తలుచుకొని ప్రేమగా ఫోన్కి ముద్దులిచ్చేశాడు. ఇంత ప్రేమగా నువ్వు నా గురించి చెప్తుంటే నేను నీకు దూరంగా ఉండలేను బంగారం, వచ్చేస్తున్నాను అని వెంటనే రూమ్ లాక్ చేసుకొని ఫోన్ అలాగే ఆన్లో ఉంచుకొని పర్ణిక దగ్గరికి బయలుదేరాలని కారు దగ్గరికి వచ్చేసరికే అనిరుద్ డోర్ తీసి పట్టుకున్నాడు మనసు తెలిసినట్టుగా. చలో చలో అన్నాడు హుషారుగా అనిరుద్ని చూసి. నవ్వుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అనిరుద్. భర్త అంత ఖండితంగా కూతురుతో మాట్లాడడం సహించలేకపోతోంది విశాల. విశాల వైపు ఎవరూ చూడలేదు కానీ బాధతో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. వరదాచారితో పెళ్లి చేయడానికి తన అనారోగ్యాన్ని కూడా అడ్డుపెట్టుకుంటున్న భర్తని చూస్తే అసహ్యం వేసింది. గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది. ఒక భార్యకి భర్తగా పనికిరాలేదు. పిల్లలకి తండ్రిగా కూడా న్యాయం చేయలేకపోయారు. ఏం పాపం చేసిందో ఏంటో ఈ బంగారు తల్లి ఇలాంటి తండ్రికి కూతురైపోయిందని బాధపడుతూ బలహీనమైన గొంతుతో బంగారం అని పిలిచింది. ఎక్కడి నుంచో నూతిలో నుంచి వస్తున్నట్టు ఉన్న తల్లి గొంతు విని అమ్మా అని వెళ్ళి తల్లి దగ్గరగా కూర్చుంది పర్ణిక. చేయి పట్టుకొని నాకొక్కసారి అబ్బాయిని చూడాలని ఉంది, అర్జెంటుగా రమ్మని చెప్పవు, ఇప్పుడే రావాలి, ఇప్పుడే చూడాలని గట్టిగా పట్టుపట్టింది విశాల. అది కాదమ్మా అని అంటున్నా ఒప్పుకోలేదు. పర్ణిక తన ఫోన్ ఎక్కడుందో వెతుక్కోవడం చూసి తనకు దగ్గరలో ఉన్న పర్ణిక ఫోన్ కాల్ కట్ చేసి చేతిలో పెట్టింది అరుణ. కట్ అయిన ఫోన్ వైపు చూసి ఏమైందో అనుకునేలోపే మళ్ళీ వెంటనే కాలింగ్ అని రావడంతో లిఫ్ట్ చేశాడు ఆలం. అమ్మ నిన్ను చూడాలని అడుగుతోంది ఆలం, ఆయాసపడుతోంది, ప్లీజ్ తొందరగా రాగలవా అని అడిగింది పర్ణిక. ఆన్ ద వేలో ఉన్నాను పరి, పావుగంటలో అక్కడ ఉంటాను అన్నాడు ఆలం. అప్పుడే లోపలికి వచ్చారు వరదాచారి గోపాలం. వరదాచారి వేలికి బ్యాండేజు, బుగ్గలు పూరీల్లా పొంగిపోయి ఉండటం చూసి ఏమైందని అడిగాడు పార్వతీశం. వరదాచారి సమాధానం చెప్పేలోపే ఏముంది, ఆలం ఓ చూపు చూసి ఉంటాడు అంది వెటకారంగా పర్ణిక. ఒళ్ళు మండిపోయింది పార్వతీశానికి. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఆలంను చూసి గోపాలం వరదాచారి భయంతో గుటకలు మింగుతూ 2 అడుగులు వెనక్కి వేశారు. ఆలంని చూడగానే విశాల చేయి కొద్దిగా లేపి దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది బలహీనంగా. ఆలం దగ్గరగా వచ్చి విశాలను లేపి తన గుండెలకు ఆనించుకుని కూర్చున్నాడు. పర్ణిక ఇంజెక్షన్ చెయ్యపోతే వద్దని చెయ్యి అడ్డుపెట్టింది.
చేతికి ఉన్న సిలైన్ లాగి పక్కన పడేసింది. ఆక్సిజన్ తీసి పక్కకు తోసేసింది. అత్తమ్మ, అవన్నీ ఎందుకు తీసేస్తున్నారు? అవేం తీయొద్దు ప్లీజ్, మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు ఆలం. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇక ఎప్పటికీ మాట్లాడలేను అని కూతురు చెయ్యి పట్టుకొని, నువ్వు మీ నాన్న మాట వినొద్దు అంది ఆయాసపడుతూ. విశాల మనసులో ఏముందో అర్థం చేసుకోలేని పిచ్చివాడేం కాదు పార్వతీశం. విశాల, ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు. అమ్మాయి ఊరు దాటి వెళ్లకుండా నీ కళ్ళ ముందే ఉండే ఏర్పాటు చేస్తున్నాను. ఇదంతా నీకోసమే అన్నాడు. ఒక వెర్రి నవ్వు నవ్వింది. కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కానీ, వయసులో ఉన్నప్పుడు కానీ, ఇన్నాళ్ల మన సంసార జీవితంలో కానీ మీరెప్పుడూ నీకోసం ఇది నేను చేశాను అని ఏదీ నా కోసం మీరు చేయలేదు. నేను కూడా ఏదీ మిమ్మల్ని అడగలేదు. ఆయాసపడుతూ తల్లి అలా మాట్లాడుతుంటే పర్ణికకి భయంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఇప్పుడు కూడా నా కోసం మీరేం చేయొద్దు. నేను చచ్చిపోతానేమో అని నా మీద జాలి చూపించొద్దు. పర్ణిక జీవితాన్ని ముళ్ళదారి చేయొద్దు. వరద మంచివాడు కాదు. వాడికి నా కూతుర్ని ఇచ్చి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను అని కొంచెం గట్టిగానే చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మీదట ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి, తప్పకుండా ఫాలో చేయండి. ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.